హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం పదండి. మీల్ మేకర్ కర్రీకి ఫస్ట్ మనకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికి కొంచెం చిన్న ముక్క అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, జీడిపప్పులు, చెక్క, లవంగాలు, 2 యాలకులు, కొన్ని మిరియాలు, గసగసాలు తీసుకున్నాను. గసగసాలు ఆప్షనల్ అండి, మీకు కావాలంటే తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 3 టొమాటోస్ తీసి కట్ చేసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇదిగోండి మీల్ మేకర్ ఇలా హాట్ వాటర్లో వేసి ఒక 10 మినిట్స్ ఉంచాలి. ఇదిగోండి మనకి మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకున్నాను. మసాలా మనకి కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కర్రీకి. ఇదిగోండి ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. ఎక్కువ బ్రౌన్ కావాల్సిన పని లేదండి, కొంచెం మగ్గితే సరిపోద్ది. ఇదిగోండి ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకుంటున్నాను. ఈ టొమాటోస్ కొంచెం మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. మనకు సాల్ట్ వేసుకుంటే టొమాటోస్ తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు మూత పెట్టేసి మనకు టొమాటోస్ మగ్గేదాకా ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి. టొమాటోలు బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, అది వేసుకోవాలి. ఈ పేస్ట్ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఈ మసాలా బాగా ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది. బాగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ చూడండి బయటికి వస్తుంది. ఇప్పుడు కొంచెం కారము, మీ టేస్ట్కి సరిపడా కారము, సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాను. 1 స్పూన్ వేసుకున్నాను ధనియాల పొడి. ధనియాలు మనం ఇందాక మసాలా పేస్ట్ చేసుకున్నాం కదండి, దాంట్లో అయినా వేసి పేస్ట్ చేసుకోవచ్చు. నేను పౌడర్ ఉందనేసి ఇప్పుడు వేస్తున్నాను అనమాట. మసాలా బాగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి ఫ్రై చేసుకోండి, లేకపోతే అడిగంటేస్తుంది. చూడండి మూత పెట్టాను, ఒక 2 మినిట్స్ అలా మగ్గి ఇవ్వాలి. చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మసాలా అంతా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం 10 మినిట్స్ హాట్ వాటర్లో వేసుకున్న మీల్ మేకర్ని ఇలా గట్టిగా పిండేసి ఈ కర్రీలో వేసుకోవాలి. గట్టిగా పిండాలండి, వాటర్ ఏమి ఉండకూడదు. ఇలా మీల్ మేకర్స్ అన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడే నీళ్ళు ఏం వేయకూడదండి, ఇలాగ కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించాలి. అప్పుడు మీల్ మేకర్స్కి కొంచెం ఈ మసాలా, ఉప్పు, కారం అన్నీ బాగా పడతాయి.
చూడండి ఒక 5 నిమిషాలు అయింది. చూడండి బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఒక 3/4 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేను. ఎక్కువ నీళ్ళు పోసేసుకోకండి, ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. ఎక్కువ నీళ్ళు పోసుకున్నా నీళ్ళగా అయిపోతుంది కర్రీ. చూడండి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచేయాలి. చూడండి ఒక 5 మినిట్స్ అయింది. ఇప్పుడు మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇలా మధ్య మధ్యలో 5 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటూ బాగా కూర మగ్గించుకోవాలి. చూడండి కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఏమన్నా ఉప్పు కారం తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు. ఇంకొంచెం సాల్ట్ తక్కువ ఉందని వేసుకుంటున్నాను. చూడండి దాదాపు కూర అంతా మగ్గిపోయింది, కలర్ కూడా చేంజ్ అయింది, చూస్తున్నారు కదా. ఇంకొక 5 మినిట్స్ మగ్గితే సరిపోతుందండి. చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసిందంటే మన కూర రెడీ అయిపోయినట్టు. చూడండి టేస్టీగా ఇది చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. నాన్ వెజ్ తిన్నట్టే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి సర్వ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి. టేస్టీ మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.